ఫైనల్లీ సాధించాడు, అందరినీ ఆకాశం దించావయ్యా మా కోసం అని చెప్పి ఖచ్చితంగా పాట అయితే నాకైతే గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, నిజంగా అప్పుడు ఆ రాములు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దానికి మించి అయితే మన విజయ్ తలపతి గారు ఇబ్బందులు పడ్డారబ్బా. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఛేదించి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రమాణ స్వీకారం ఎక్కడ జరుగుతుంది, మ్యాక్సిమం వెళ్ళాలి అని చెప్పి తెలుగు ప్రజలు కూడా ఉరుకులు పెడుతున్నారనమాట. దేంట్లో లైవ్ వస్తుంది అనేటటువంటిది, అసలు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మన ఎన్టీఆర్ నీల్కి సంబంధించి గాడ్ ఆఫ్ వార్ మన త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ అన్న తమన్ కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తుంది, అది May 20 అనౌన్స్మెంట్ ఉంది, అది కూడా చేశాను అనమాట. ఐ బటన్లో అయితే ఎన్ స్కిల్ ఆ వీడియో చూడండి, మీకైతే క్లారిటీ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. విజయ్ అన్న నిజంగా అన్న ఇది ఒక ఆశ్చర్యం. నేనైతే అసలు నా జనరేషన్ ఇప్పుడు మన తాతలు మన తండ్రులు ఎవరిని చూపించేవాళ్ళు భయ్యా, సీఎం అంటే ఎవర్రా ఈ రేంజ్లో ఒక్కసారి పార్టీ పెట్టి మన అరవలందరికీ కూడా ఎదురెళ్ళి నిలబడినటువంటి ధీరుడు, నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి ఎదురు నిలబడ్డటువంటి వ్యక్తి ఎవర్రా అంటే ఖచ్చితంగా మన పాత జనరేషన్, మన ఓల్డ్ జనరేషన్ ఎన్టీఆర్ని చూపిస్తారనమాట. కానీ నేను మట్టికే నా పిల్లగాళ్ళకే మన విజయ్ తలపతిని అయితే చూపిస్తా. ఇదిరా ఒక మనిషి, సినిమాలు తీసేవాడు, సినిమాలు తీసినప్పుడు మన తెలుగు యువత అంతా కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. కానీ కట్ చేస్తే ఆయన పోటీ చేసినటువంటి ఫస్ట్ టైమే 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి 2 నెలలు గట్టిగా ప్రచారం చేసి ప్రజలందరి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకొని సీఎం అయి కూర్చున్నాడు రా, ఏనరా విజయ్ తలపతి అని చెప్పి నా పిల్లగాళ్ళగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి ఆయన ఆ తర్వాత సీఎం అవుతుడా 5 సంవత్సరాలు అవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్. కానీ ఆయన సాధించినటువంటి విక్టరీ ఏదైతే ఉందో మామూలుది కానే కాదనమాట. ఒక చిరంజీవి గారు చేయలేంది, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేయలేంది, ఒక రజనీకాంత్ చేయలేంది, ఒక కమల్ హాసన్ గారు చేయలేంది, ఈ విధంగా చాలామంది దిగ్గజమైనటువంటి లెజెండ్స్ చేయలేంది విజయ్ తలపతి అయితే చూపించిండ్రా అని చెప్పి నేనైతే నా అప్కమింగ్ జనరేషన్కి చెప్తా. దాంట్లో ఏ విధంగా మొహమాట పన్ను ఆయన తమిళ ఆయనకి ఎందుకు ఎలివేషన్ అనేటటువంటిది పక్కన పెట్టి మట్టికే కష్టపడితే ఎవడైనా సరే సాధిస్తాడు, లక్ ఉండాలి దాంతోపాటు అనేటటువంటిది కూడా ఖచ్చితంగా నేనైతే నా అప్కమింగ్ జనరేషన్ చెప్తా ఫ్రెండ్స్. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి కథలుగా మాట్లాడుకుంటారు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వ్యక్తి కాదు శక్తి, యంగ్ సీఎం అయిండు అనేటటువంటిది ఖచ్చితంగా దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీరైతే ఫ్యూచర్కి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి, లేదా పాస్ దాకా వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీరైతే ఇది వింటారనమాట. సో మన విజయ్ తలపతి అన్న పడ్డటువంటి కష్టాలు ఏంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతుందంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే విజయ్ తలపతి అన్న పార్టీ పెట్టినప్పుడు వచ్చినటువంటి విమర్శలు ఏందో తెలుసా, అసలు ఎందుకు హ్యాపీగా సినిమాకు తీసుకోకుండా ఇప్పుడు నార్మల్ యాక్టర్ రజనీకాంత్ కన్నా కమల్ హాసన్ కన్నా మన తమిళనాడులో అంతెందుకు ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఖచ్చితంగా విజయ్ తలపతి ఉంటుంది. ఒక్క సినిమాకి 250 కోట్లు 200 కోట్లు కూడా ఆయన అయితే ఛార్జ్ చేస్తారు. అయినా కానీ ప్రొడ్యూసర్స్ ఏమాత్రం వెనకడికి వేయరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ కథ ఏంది, అవన్నీ సెకండరీ. కానీ విజయ్ తలపతి ఆ సినిమా ఉంటే డే 1 ఈజీగా 100 కోట్లు కొడతాడు, 150 కోట్లు కొడతాడు అనేటటువంటిది ప్రొడ్యూసర్స్ నమ్మకం అనమాట. అక్కడ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది. సో ఈ విధంగా ఒక్క సినిమాకి 200 కోట్లు తీసుకునేటటువంటి నువ్వు అవన్నీ వదిలిపెట్టి ఇలా రోడ్డు మీదకి వచ్చేటైంది, రోడ్డు మీదకి సైకిల్ దొక్కుడైంది, వాళ్ళతో మాట్లాడబడింది, ఇన్ని కష్టాలు నీకు ఎందుకన్నా అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. చాలామంది ఆయన అడిగారు కూడా. కానీ ఏం కాదు, ఇప్పుడు నేనేమి సినిమాలు దిగిపోతున్నప్పుడు, సినిమాలు ఆడినప్పుడు వచ్చి రాజకీయంలో కాదు, సినిమాలు మంచి స్థాయిలో ఒక సూపర్ స్టార్గా ఉన్నప్పుడు నేను వచ్చి తీస్తాను అనేటటువంటిది. ఆయనకు అక్కడ జరిగేటటువంటి రాజకీయం నచ్చలేదు, అక్కడ జరిగేటటువంటి ఇది నచ్చలేదు అనమాట. ట్రిగర్గా మాకండి. అయితే మన తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎవరు సీఎం అవుతారు, అయితే రెడ్డోళ్ళు అవుతారు లేదా కమ్మోళ్ళు అవుతారు, అంతేగాని బీసీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఇక ఎస్సీ ఎస్టీ గురించి నేను అసలు మాట్లాడను. నాకు తెలిసి చరిత్రలో ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సీఎం అయ్యారా ఒకసారి ఎనాలిసిస్ చేయండి. మన తెలంగాణ ఆంధ్రాలో మన వాళ్ళకే కులపిచ్చి ఉంటుంది అనమాట. కులపిచ్చి కోతే రక్తం వచ్చేస్తుంది, ఏదో డెవలప్ అయ్యాం 2026లోకి వచ్చామని మాటలే. కానీ ఇప్పటికి కూడా కులపిచ్చి ఉన్న వాళ్ళు, ఇంటెదురుగా బోర్డు పెట్టేటోళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు. ఈ కులం వాళ్ళకి మేము ఇంటి రెడ్డికి ఇయ్యో, మీరు వచ్చి అడగమాకండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఇల్లు ఇయ్యరు, ఓసీ బీసీ వాళ్ళకేమో జాబ్స్ ఇయ్యరు. ఈ విధమైనటువంటి వివక్ష మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మన విజయ్ తలపతి గారు చూసుకున్నట్లయితే ఒక దళితుడు అనమాట, ఎస్సీ సామాజిక వర్గానికి అయితే చెందినవారు. ఆయన క్రిస్టియన్, విజయ్ జోసఫ్ గుర్తుందా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అక్కడ ఆయన గెలవడం అది ఇది అని చెప్పి ఇప్పుడు హిందువులు అయితే హిందూ పార్టీకే ఓటేయాలనేటటువంటిది చాలామంది మాట్లాడదు కదా. నేనైతే మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మన తమిళనాడులో చూసుకున్నట్లయితే 90% హిందువులు ఉంటారు, 10%, 20%, 80% కాదు, 90% హిందువులు ఉంటారు. మన
దేశం మొత్తంలో ఎక్కువ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. తమిళనాడులో ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా వస్తాం అనమాట మీకు రిజల్ట్. ఈ విధంగా 90% హిందువులు అక్కడ ఉన్నారు. టెంపుల్స్లో కూడా తోపు అనమాట, చాలా టెంపుల్స్ అక్కడే ఉన్నాయి. ఇక్కడ 90% హిందువులు అందరూ కలిసి ఒక క్రిస్టియన్ నాయకుడిని ఎన్నుకున్నారు అంటే ఆయనలో ఏం చూశారు అనేటటువంటిది మనమైతే గమనించేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అక్కడ బీజేపీ అయితే అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా, మేము హిందువుల్ని రక్షించడానికే వచ్చాం, హిందూ రక్షకులం మేమని చెప్పినా కానీ అక్కడ ఎవరో కూడా నమ్మరు అనమాట. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మన వాళ్ళకి కాదు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చింది కాబట్టి అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా హిందువులందరూ కలిసి ఒక క్రిస్టియన్ నాయకుడిని అనుకున్నారు. ఇంకా ఆయన పడ్డటువంటి కష్టాల గురించి మాట్లాడితే మొన్నే చూసిన వీడియో, ఎమ్మెల్యేలు వస్తున్నారనమాట. ఈ విధంగా ఒక ప్లేస్ కోసం అంటే అక్కడ లోనికి అయితే పంపట్లేదు. దాంతో పోలీసులందరికీ వాళ్ళ ఫామ్ చూపిస్తున్నారు, ఇగో నేనే ఎమ్మెల్యేని, ఇది నా ఫోటో అని చెప్పి ఫామ్ చూపిస్తున్నారు. ఫామ్ చూపిస్తుంటే అప్పుడు పోలీసులు వాళ్ళందరినీ కూడా ఎలా చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా గుర్తుపట్టట్లేదు ఎవరా వీళ్ళని. అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం ఇంకో రికార్డు. ఒక రిచ్ మ్యాన్కి ఇచ్చి, ఒక బిజినెస్ మ్యాన్కి ఇచ్చి, ఒక యాక్టర్స్కి ఇచ్చి గెలిపించుకోవడం అనేటటువంటిది సర్వసాధారణం. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ని చూపించి ఇచ్చేయడం అనేటటువంటిది ఇంకా నిష్టాలు అనమాట. సో కట్ చేస్తే ఎన్నికలు రసవత్తంగా జరిగాయి. మన విజయ తలపతి గారి చూసుకున్నట్లయితే 108 సీట్స్ వచ్చాయి. డిఎంకేకి, అన్నా డిఎంకేకి అటు ఇటుగా చెరసాగం సీట్స్ అయితే వచ్చాయి. వేరే కాంగ్రెస్కు చూసుకున్నట్టు 5 సీట్లు, ఇండిపెండెంట్ చూసుకున్నట్లయితే ఇంకో 10 సీట్లు, బీజేపీకి చూసుకున్నట్లయితే 1 సీట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఆధిక్యంలో ఆయనే ఉందన్నమాట. 108 సీట్స్ అయితే ఉన్నాయి. విజయ తలపతి గారు కానీ ముందుకు వచ్చి నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను, మోడీ గారి వెంటే నేను నడుస్తా, బీజేపీకి కట్టర్లాగా పనిచేస్తాను ఒక్క మాట చెప్పుంటే 108 సీట్లు కాదు 100 సీట్లు వచ్చినా కానీ ఆయన సీఎం చేసేవాళ్ళు. ఇది మీరు ఒప్పుకోకపోయినా 100% ట్రూత్ అనమాట. ఆల్రెడీ 2018లో కర్ణాటకలో ఇదే రిపీట్ అయింది. ఒకసారి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, మీకే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఆయన అయిన తర్వాత ఇక ఎవరు కూడా మద్దతు ఇట్లా, ఆల్రెడీ కాంగ్రెస్ 5 ఇస్తా అని చెప్పింది. ఇక వేరే వాళ్ళు ఎవరు రావట్లేదు, మొత్తం 1-2 సీట్స్ అయితే వచ్చాయి. సో గవర్నర్ గారికి అయితే మన విజయ తలపతి గారు లెటర్ రాయడం జరిగిందనమాట. ఈ విధంగా మాకే అధికమైనటువంటి సీట్స్ వచ్చాయి, వేరే పార్టీల కన్నా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి అంటే గవర్నర్ తిరస్కరించిండు, డైరెక్ట్గా తిరస్కరించిండు. మీకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు, మీరు ఎలా సీఎం అవుతారు సార్ అని చెప్పి డైరెక్ట్గా మొహం పట్టుకొని చెప్పేసింది అనమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి కలిశారు, మళ్ళీ రిజెక్ట్ చేసిండు. ఫైనల్లీ 3వ సారి ఆయన అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ 120 సీట్స్ వచ్చిన తర్వాత వెళ్ళి గవర్నర్ గారిని కలిశారనమాట. ఆ తర్వాత ఆయన ఆమోదం చెప్పారు. సో రేపు చూసుకున్నట్లయితే మన నెహ్రూ స్టేడియం అనుకుంటా తమిళనాడులో, అక్కడ మన విజయ తలపతి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. భరత్ను నేను సీన్ ఖచ్చితంగా రీక్రియేట్ చేసిన భయ్య, ఏ హీరో చేసినా చేయకపోయినా కానీ మన హీరో అయితే చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసిన, నిజంగా గ్రేట్. దీన్ని అయితే మనం ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ విజయ తలపతి అనమాట. పోరాడిండు గెలిచిండు, ఫైనల్లీ మై మ్యాన్ బికమ్ ఏ సీఎం అనేటటువంటి ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వెయిటింగ్ అనమాట. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సండే అన్న మండే అన్న చూసుకున్నట్లయితే మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందంట. రేపు చూసుకున్నట్లయితే మన విజయ తలపతి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.